హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు గెస్ట్గా ఉన్నారు మాణిక్రావు గారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్. చేబ్రోలు కిరణ్ అన్న ఒక వ్యక్తి వైసీపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతి గారిపై కొన్ని అనుచిత వ్యాఖ్యలు అయితే చేశారు. అతన్ని కస్టడీలోకి అయితే పోలీసులు తీసుకున్నారు. అటువంటి పోలీస్ కస్టడీలో ఉన్న ఆ చేబ్రోలు కిరణ్ని మాజీ వైసీపీ మంత్రి అయిన గోరంట్ల మాధవ్ దాడి అయితే దిగబడ్డారని ఒక వార్త అయితే వచ్చింది. అది ఎంతవరకు నిజం, అసలు దాని వెనక ఏంటి స్టోరీ? రైట్. మాజీ వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ గారు గుంటూరు చుట్టుగుంట అనే ప్రాంతంలో పోలీసుల అదుపులో ఉన్న టీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ని అటాక్ చేసిన మాట వాస్తవం. అప్పుడు కిరణ్ పోలీసు వారి అదుపులో ఉన్నారు. ఎందుకంటే మీరు చెప్పినట్టుగా భారతి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు, అందరు ఖండించారు. టీడీపీ కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకుంది. అంటే ఆ పార్టీ డిసిప్లిన్ అలాంటిది. ఇప్పుడు ఎగ్జాంపుల్, సొంత కుటుంబంలో తండ్రి ఎలాంటి శిక్షలు అయితే తీసుకుంటాడు, అంటే కుమారుడు తప్పు చేస్తే తండ్రి డెఫినెట్గా శిక్షిస్తాడు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీ కార్యకర్తలైనప్పటికీ కూడా మహిళలని అనుచిత వ్యాఖ్యలు చేస్తే, దూషిస్తే, దుర్భాషలాడితే సహించేది లేదని అతని మీద యాక్షన్ తీసుకున్నాడు. పోలీసు వారు కస్టడీలోకి తీసుకున్నారు. అతని మీద ఎఫ్ఐఆర్ కూడా అయింది. అయితే ఈ నేపథ్యంలో అధికారం లేకపోయినప్పటికీ అంటే వైసీపీ వారి యొక్క ఆ మనస్తత్వం, వాళ్ళ యొక్క సైకాలజీ, ఆ భావజాలం ఎలా ఉందో అని చెప్పడానికి మరొకసారి అధికారం కోల్పోయినప్పటికి కూడా అతని యొక్క బరితెగింపు అని చెప్పొచ్చు. అసలు గోరంట్ల మాధవ్ రాయలసీమకు సంబంధించిన వ్యక్తి. అతను విజయవాడలో తనకు సమాచారం ఇచ్చింది. తన గతంలో పోలీస్ శాఖలో పనిచేశాడు కనుక ఎవరో పోలీసు వాళ్ళే అతనికి సమాచారం ఇచ్చారని చాలామంది అభిప్రాయపడుతున్నారు. సరే, ఏది ఏమైతేనేం పోలీసు వారిలో పోలీస్ అండర్లో ఉన్నటువంటి వ్యక్తి మీదనే అటాక్ చేశాడంటే అసలు హౌ డేర్ దట్ ఫెలో అని చెప్పేసి ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. అసలు ఎందుకు అతను వెళ్ళి, అసలు అతనికి సంబంధం లేని విషయానికి అతను ఎందుకు వెళ్ళి అంత రాద్ధాంతం చేశారంటారు? రైట్. ఎందుకు అని అంటే ఈయన యొక్క క్యారెక్టర్ పూర్తిగా దిగజారిపోయింది ఫస్ట్. ఎందుకంటే న్యూడ్ కాల్స్ చేయడం, జిమ్ములో ఈయన ఏదో ఫిజికల్గా నేను పెద్ద గొప్పోడిని, మగోడిని అనిపించి నిరూపించుకునేటువంటి ప్రయత్నం, అంటే మహిళలతో అసభ్యకరంగా బిహేవ్ చేసేటువంటి వ్యక్తిత్వం. పైగా ఆయన పోలీస్ ఆఫీసర్ అంట. అంటే ఒక సమాజంలో రోల్ మోడల్గా ఉండాల్సినటువంటి మాజీ పోలీస్ అధికారి, మాజీ ఎంపీ కూడా ఆయన ప్రజాప్రతినిధి అయి ఉండి అంత జుగుప్సాకారంగా మహిళలతో గతంలో న్యూడ్ కాల్స్ మాట్లాడాడు. ఈ మచ్చ అతనికి ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వ్యక్తులకి పెద్ద అందలం ఎక్కించాడు. అది మర్చిపోయినట్టున్నాడు. నాకు ఈసారి ఎంపీ టికెట్ వస్తుందో రాదు, లేకపోతే ఎమ్మెల్యే టికెట్ వస్తుందో రాదు, పార్టీలో నా ఉనికి కోల్పోయాను, నేను ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పడాలి, జగన్మోహన్ రెడ్డి గారి మనసును గెలుచుకోవాలి, ఆయన కళ్ళల్లో ఆనందాన్ని చూడాలి అనేటువంటి ఒక ఆతృత. అంటే నా కార్యకర్త, అంటే ప్రజాప్రతినిధి కావచ్చు, శభాష్ గోరంట్ల మాధవ్ నా సతీమణి అన్న వ్యక్తిని అటాక్ చేశావు, నీకు ఖచ్చితంగా నేను అందలం ఎక్కిస్తా. మనం చూసుకోవచ్చు, కొడాలి నాని గతంలో భయంకరంగా ప్రస్తుత సీఎం గారిని, ఆయన కుటుంబాన్ని, ఆయన కుమారుణ్ణి ఎంత దుర్భాషలాడి మనం చూసాం. అతనికి వెంటనే మంత్రి పదవి ఇచ్చాడు. అతను ఆస్థాన మంత్రుల్లో ఆయన ఒక స్పెసిఫిక్ మంత్రి. సో ఇలా బూతులు తిడితే ఆయన మంచి ఆఫర్లు ఇస్తూ ఉంటాడు. అది దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ ప్రజలు ఏమని అనుకుంటారేమో, నాకు టికెట్ ఇస్తే అనుకొని ఆయన మనసును గెలుచుకుంటే ప్రజల గురించి ఆలోచించాడు, నాకు తర్వాత పొలిటికల్ ఫ్యూచర్ ఉంటుంది అని ఒక స్టంట్ వేసాడు, ఒక డ్రామాటిక్గా. అసలు నిజంగా ఎంత ధైర్యం అండి. పోలీసులు అతన్ని ఈడ్చుకెళ్ళాలి. అసలు అట్లా కాదు, అతను ఆపుతున్నారు ఏదో గెస్ట్ లాగా, రోడ్డు మీద ఈడ్చుకెళ్ళాలి. నిజానికి అతను ఎంత ధైర్యం అసలు. నువ్వు అంటే గుంటూరు వచ్చి నీకు అధికారం లేదు, ఏం లేదు, అంటే ప్రభుత్వం అంటే అంత లెక్కలేదా, అంత చేతకంతనం కనిపిస్తుందా? ఇప్పుడు ఆల్రెడీ అతన్ని కస్టడీలోకి తీసుకున్నారు, పోలీసులు అదుపులో ఉన్నారు. గతంలో మనం చూసాం, ఒక ఎంపీని పోలీస్ కస్టడీ తీసుకొని ఆయన మీద కస్టోడియల్ టార్చర్ పెట్టారు. ఆయన ఎవరో కాదు, రఘురామ కృష్ణరాజు గారు, ఇప్పుడు డిప్యూటీ స్పీకర్, అప్పుడు నర్సాపురం ఎంపీ. ఆయన మీద అంత దారుణంగా బిహేవ్ చేశారు. కానీ ఇప్పుడు ఇతని మీద కూడా అదే విధంగా తీసుకోమని చెప్పను, కానీ పోలీసు వారు ఖచ్చితంగా సీరియస్గా
ఆ కాకి యూనిఫామ్ పవర్ ఏంటో చూపించాల్సినటువంటి అవసరం ఉంది. అవసరం అయితే అక్కడనే పెడ్రా క్లియర్గా తీసి అతను మేము బేడీ వేయాల్సిన అవసరం ఉంది. బేడీలు వేయలేదు, తీసుకున్నారు, అదుపులో తీసుకున్నారు, ఒక గెస్ట్ లాగా అతిథి మర్యాదలా చేశారు. అయితే ఈ గోరంట్ల మాధవ్ అనేటువంటి వ్యక్తి పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తి మీద దాడి చేశాడంటే అది చాలా తీవ్రమైనటువంటి నేరంగా మనం పరిగణించాలి. ఇది రాజ్యాంగ విరుద్ధం. చట్టాన్ని చదువుకొని ఒక పోలీస్ అధికారిగా ప్రజాప్రతినిధిగా ఉండాల్సిన వ్యక్తి చేబ్రోలు కిరణ్ మీద అతను తప్పు చేశాడు, అతన్ని పార్టీ శిక్షిస్తుంది, చట్ట ప్రకారంగా అరెస్ట్ చేపిస్తా ఉంది. అతన్ని పోలీసుల కస్టడీలో ఉంటే దాడి చేయడం అనేది చాలా తీవ్రమైనటువంటి చర్యగా పరిగణించాలి. అట్ ద సేమ్ టైము ఒక రౌడీ లాగా అతని మీద రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయాలి. గోరంట్ల మాధవ్ మీద రౌడీ షీట్ ఓపెన్ చేసి లా అండ్ ఆర్డర్ అంటే లెక్క లేకుండా, పోలీసులు అంటే లెక్క లేకుండా, అదే వేరే దేశాల్లో అయితే కాల్చిపడేసేవాళ్ళు. మన ఇండియా కాబట్టి పోలీస్ అండర్లో ఉన్న అమెరికాలో అట్లా చేయమను, లేకపోతే గల్ఫ్ కంట్రీస్లో చేయమను, అక్కడే కాల్చిపడేస్తారు. సో మరి నిన్న మరి చేబ్రోలు కిరణ్ గారు అలా తప్పుగా మాట్లాడినందుకే సొంత పార్టీ కార్యకర్తలను కూడా చూడకుండా యాక్షన్ అయితే తీసుకున్నారు. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి గోరంట్ల మాధవ్ గారి మీద ఏదన్నా యాక్షన్ తీసుకునే ఛాన్స్ ఉందంటారా? ఆయన తీసుకోడు. తీసుకుంటే ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అవుతారు? ఎందుకంటే అలాంటి వ్యక్తుల్ని పెంచి పోషించడంలో జగన్మోహన్ రెడ్డి గారు అందవేసిన చెయ్యి తిట్ట. ఎందుకనంటే మీరు మంచి ప్రశ్న అడిగారు. గతంలో చూసుకుంటే గనక అసలు కిరణ్ కుమార్ మాట్లాడింది ఉల్లిగడ్డ మీద పొట్టే అంటారు. మనం మూడు సామెతలు చెప్పుకోవాలంటే చాలా నీచాతి నీచంగా దారుణంగా మాట్లాడారు. వాళ్ళని వారించకపోగా, వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోకపోగా వాళ్ళకి మంచి మంచి తాయిలాలు అందలం ఎక్కించే ప్రయత్నం అయితే చేశాడు. గతంలో మనం చూసుకుంటే గనక వర్ర రవీందర్ రెడ్డి ఆ కుటుంబానికి భారతి గారికి పిఏ లాగా వ్యవహరించారు. భారతి సిమెంట్ ఫ్యాక్టరీలో అతను వర్క్ కూడా చేశాడు. సోషల్ మీడియా వింగ్లోకి వచ్చి ఆ జాబ్ నుంచి నువ్వు బాగా పనిచేస్తున్నావు మాకు అని చెప్పేసి అతను సోషల్ మీడియా వింగ్లో తీసుకున్నారు. సోషల్ మీడియా వింగ్లో తీసుకున్నప్పుడు ఏం చేయాలి? ఆ పార్టీ గొప్పతనం, ప్రజలకు చేసే సేవలు పోస్ట్ చేయాలి. అట్లా కాదు, సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి సోదరి షర్మిల మీద, అలాగే విజయమ్మ మీద అనుచిత వ్యాఖ్యలు, చాలా జుగుప్సాకరమైన, వాళ్ళ క్యారెక్టర్ని అసాసినేట్ చేసేటువంటి వ్యాఖ్యలు. ఏం వ్యాఖ్య అంటే వైఎస్ షర్మిల అంటే జగన్మోహన్ రెడ్డి గారి చెల్లి రాజశేఖర్ రెడ్డికి పుట్టలేదు అని వర్ర రవీందర్ రెడ్డి పోస్ట్ చేస్తాడు. ఇక్కడ కేవలం షర్మిల గారిని కాకుండా మరి విజయమ్మ గారిని కూడా అవమానించినట్టు కదా. అంతే కదా. అంటే తన తండ్రికి పుట్టలేదని అంటే మరి ఇక ఆవిడ క్యారెక్టర్ని దారుణంగా దూషించినట్టే కదా. అంటే తల్లిని చెల్లిని నీచంగా మాట్లాడిన వాడిని ఎంత దారుణంగా శిక్షించాలి? ఆ చర్యలు తీసుకోలేదు. తీసుకోకపోగా అతన్ని అరెస్ట్ చేస్తే అతన్ని పరామర్శించడానికి వెళ్ళి అతన్ని భరోసా కల్పించి పోలీస్ అధికారుల మీద ఫైర్ అయ్యారు. పోలీస్ అధికారులు ఏమన్నారంటే, సప్త సముద్రాలు దాటినా మిమ్మల్ని విడిచిపెట్టను, మా వర్ర రవీందర్ రెడ్డిని ఇంత జుగుప్సాకరమైన పోస్టులు పెడుతుంటే, నన్ను ఇంత ఆనందింపజేస్తుంటే నువ్వు వీళ్ళని పోలీసులు అరెస్ట్ చేస్తారా మా వాడిని? అతనే కాదు, ఇంటూరు రవికిరణ్ అని, అలాగే ఇంకొక మహిళా కార్యకర్త ఉంది చిలకూరుపేట నియోజకవర్గం, వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు, వాళ్ళకి డిజిటల్ కార్పొరేషన్ నుంచి శాలరీస్ ఇవన్నీ కూడా తీస్తారు. ఇప్పుడు సొంత కార్యకర్త మీదనే చర్యలు తీసుకున్నప్పుడు ప్రభుత్వ నిధుల్ని, ప్రజల సొమ్ముని అడ్డగోలుగా బూతులు తిట్టడానికి ఒక బూతులు కేర్ ఆఫ్ అడ్రస్గా వైఎస్ఆర్సీపీ పార్టీ పెంచి పోషించింది. వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటారు. సో ఇప్పుడు కిరణ్ చేసిందని వైసీపీ మీడియా కూడా చాలా పెద్దగా ఫోకస్ చేస్తూ ఉంది. అంటే ఇది దుర్మార్గం, దారుణం అని. ఓకే, తప్పు చేసినప్పుడు వాళ్ళు చేస్తారు, ఎందుకంటే రాజకీయ పార్టీ కనుక. అలాగే టీడీపీ కార్యకర్తలు కూడా అతన్ని ఎలా చేస్తారని అంటున్నారు. ఒక పార్టీని రన్ చేయాలంటే చాలా క్లిష్టమైన పరిస్థితి. చాలా ఎన్నో చాలా లూప్హోల్స్ని కూడా సరి చేసుకొని ఒక పారదర్శకంగా అందున ఒక డిసిప్లిన్తో వెళ్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ తెలుగుదేశం పార్టీ నడిపేటువంటి రథసారథిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ళుగా ఒక విలువలు, విశ్వసనీయతతోటి ఎన్నో బాధలను సహించి అంతర్గతంగా ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్, ట్రబుల్స్ను కూడా ట్యాకిల్ చేసుకుంటూ పారదర్శకంగా ఉంటూ ఈరోజు ఒక అత్యధిక మెజారిటీ స్థానాలతో కూటమిగా ఏర్పడి గెలిచింది. సో ఈ చర్యలు అనేది కిరణ్ని మీద చర్యలు తీసుకున్నంత మాత్రాన అతన్ని ద్వేషించినట్టు కాదు, శిక్షించినట్టు కాదు, క్రమశిక్షణ చర్యలు. ఇందాక చెప్పినట్టుగా కుమారుడు తప్పు చేస్తే తండ్రి ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో అదే యాక్షన్ తీసుకున్నారు. అట్ ద సేమ్ టైం
వైసీపీ కార్యకర్తలు నేతల మీద కూడా తప్పు చేసిన వాళ్ళ మీద చట్టపరమైనటువంటి యాక్షన్ జరుగుతూ ఉంది. పెద్ద పెద్ద తిమింగలం లాంటి వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తూ ఉన్నారు, వల్లభనేని వంశీ ఇలాంటి వ్యక్తులను కూడా. సో నిదానమైనా సరే చట్టం తన పని తను చేసుకుపోతుంది. ప్రజలందరూ కూడా ఆమోదయోగ్యంగా చంద్రబాబు నాయుడు గారు అడుగులేస్తారనేది సుస్పష్టం. ఓకే, థ్యాంక్ యూ సార్.